నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పొత్తుల ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. తెలుగుదేశం జనసేన పార్టీ ఆల్రెడీ పొత్తుల్లో కొనసాగుతుంది. ఇప్పటికే 2-3 దఫాలుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా 130 స్థానాలకి ఏకాభిప్రాయంతో సీట్లు అభ్యర్థులు ఎంపిక చేయడానికి కూడా నిన్న మొన్న జరిగిన చర్చల్లో నిర్ణయానికి వచ్చినట్టు మనకున్న సమాచారం. తాజా సమాచారం ఏంటంటే ఏపీలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం అనేది కన్ఫర్మేషన్ అందరూ తెలిసిన విషయమే. కేంద్రంలో ఉన్న బీజేపీ సింగిల్గా వెళ్తుందా, కలిసి ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తానే దానికి తెర పడనుంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడానికి ఒక కీలకమైన నిర్ణయం జరిగినట్టు కూడా సమాచారం ఉంది. ఆల్రెడీ జనసేన ఎన్డీఏ భాగస్వామ్యంలో జనసేన పార్టీ ఉంది. అదేవిధంగా తెలుగుదేశాన్ని కూడా ఎన్డీఏలో కలుపుకుని తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి 2024 ఎన్నికల్లో ఏపీలో పోటీ చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్టు మనకున్న సమాచారం. మరి ఈ 3 పార్టీలు కలిసి ఏపీలో పోటీ చేస్తే సింగిల్గా పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీకి బలమైన పోటీ ఏర్పడే అవకాశం లేదు. మరి తాజా అప్డేట్ని బట్టి చూస్తే బీజేపీ ఇప్పటికే బీజేపీ తెలుగుదేశం మధ్య కొంతకాలంగా ఉన్న అగాధాన్ని తొలగించే విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకంగా మారింది. ఎవరికి అంతుపట్టని విధంగా, ఎవరికి అనుమానం రాకుండా పవన్ కళ్యాణ్ చాలా రాజకీయ పరంగా చాలా తెలివిగా పావులు నడుపుతున్నాడు. మరి వేళ 2 ప్రధానమైన అంశాలపైన పవన్ కళ్యాణ్ కీలక పాత్ర జాతీయ స్థాయిలో వ్యవహరిస్తున్నాడు. తెలుగుదేశం బీజేపీకి ఉన్న అగాధాన్ని తొలగించారు. మరి కొద్ది రోజులు 2-3 రోజుల్లోనే బీజేపీ నుండి కూడా అధికార ప్రకటన, ఉమ్మడి ప్రకటన కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి 2024లో పోటీ చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయనంటే మరో విధంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో బీజేపీకి బలం ఉందా అంటే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ బలాన్ని ఇవాళ ఏపీలో కొన్ని జిల్లాల్లో ఇటీవల కాలంలో బీజేపీ చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టింది. ఈ వినూత్నమైన కార్యక్రమాల్లో బీజేపీ కూడా ఒక 1% ఓట్ బ్యాంకు దాదాపుగా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పొత్తు ఖరారైనట్టు కూడా మనకున్న సమాచారం. ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఏలూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా తపనా ఫౌండేషన్ అధినేత గారపాటి చౌదరి గారు, అందరికీ నోటెడ్, తపనా చౌదరి అని అందరికీ నోటెడ్. ఇవాళ గారపాటి చౌదరి గారు మరి ఈ 3 పార్టీలు కలిసి ప్రయాణం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఏలూరు పార్లమెంటుకి ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ కూటమిలో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా గారపాటి చౌదరి 100% కన్ఫర్మేషన్ అనేది మనకున్న క్లారిటీ. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయికి వచ్చినప్పుడు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక స్థానాల్లో గట్టిగా పట్టుబడుతుంది. మరి పట్టుబట్టే విషయంలో ఏలూరు, ఉంగుటూరు కూడా ప్రయత్నం గట్టిగా చేశారు. బహుశా 8వ తారీఖుగానే ఒక క్లియర్ కట్గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏలూరు జిల్లాలో ఏ స్థానాల్ని జనసేన కోరుకుంటుంది, భీమవరం జిల్లాలో ఏ స్థానాలను కోరుకుంటుందో క్లియర్గా ఉంది. ఒకవేళ ఏలూరు, ఉంగుటూరు కాని పక్షంలో కైకలూరు పక్కా అయితే ఇప్పుడు జరుగుతున్న సమీకరణలో బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయానికి అంతరంగంగా వచ్చారు. కాబట్టి కైకలూరు
జనసేనకి ఇచ్చే అవకాశం లేదనేది క్లియర్. ఎందుకంటే అక్కడ ఉన్న బీజేపీలో ఉన్న నాయకుడు మాజీ మంత్రి కామినేని శ్రీనివాసు ప్రస్తుతానికి బీజేపీలోనే ఉన్నాడు. మరి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఉమ్మడి అభ్యర్థిగా కైకలూరు నుండి డాక్టర్ శ్రీనివాస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటాడు. కాబట్టి ఏలూరు ఉంగుటూరు మధ్య జనసేన సీట్ ఎవరు కావాలనే దాని మీద పవన్ కళ్యాణ్ గట్టిగా చంద్రబాబు దగ్గర ఫైట్ చేస్తున్నట్టు తెలిసింది. మరొక అంగీకారానికి వచ్చారని చెప్పి అంటున్నారు. మరి అంగీకారానికి వచ్చినప్పుడు ఈ 2 స్థానాల్లో ఎక్కడ జనసేన కేటాయించే అవకాశం ఉందనేది 8వ తారీఖున క్లియర్గా తేలే అవకాశం ఉంది. ఏదేమైనా తెలుగుదేశం జనసేన బీజేపీ 2024 కలిసి పోటీ చేయాలని మంత్రాలు జరిగాయి, పూర్తయ్యాయి. ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టు మనకున్న సమాచారం. ఇవాళ రేపట్లో అధికార ప్రకటన కూడా వెలువడే అవకాశం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.